యావరేజ్, వన్ టైమ్ వాచ్, 2.5, 2.75 ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి మీకు గేమ్ చేంజర్ మూవీ గురించి. ఓకే, ఆ మాటలు నిజమై ఉండొచ్చు ఎవరికి వాళ్ళకి. బట్ నా వరకు గేమ్ చేంజర్ మూవీ ఏంది అంటే ఇట్ ఈస్ అ వెరీ ఫర్గెటబుల్ ఫిల్మ్. చూసినా అంతే, ఓ 2 గంటల తర్వాత మర్చిపోతా. మరి 3 years 4 years ఇన్ మేకింగ్, 500-600 crore బడ్జెట్, పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్ శంకర్ సార్, RRR తర్వాత రామ్ చరణ్, లైక్ ఇవన్నీ బ్రాండ్లు, ఇవన్నీ పేర్లు ఎందుకు, దేనికి నాకు తెలియదు. ఎట్ దిస్ పాయింట్ నాకు తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్ అంటే ఏందో అర్థమైతే లేదు. అంటే తీయడానికి 3-4 years తీస్తారు, 100 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తా ఉంటది. కానీ ఆ డబ్బులు గాని, అన్నేళ్ల ఎఫర్ట్ గాని సినిమాలు ఏమాత్రం కనిపించదు. రైటింగ్ అది ఇది అని ఏదేదో చెప్తారు, కానీ బేసిక్ సీన్లు గాని, ఒక సీన్ కి ఇంకో సీన్ కి మధ్యలో సంబంధం గాని, ఒక ప్రాపర్ బిగినింగ్ గాని, అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ ఒక ప్రాపర్ ఎండింగ్ గాని ఉంటలేవు కథలకి. ఏదో చూస్తున్నాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్ ప్రైజులు పెంచినా కూడా చూస్తున్నాం పెద్ద హీరోలని చెప్పి. కానీ చూసిన తర్వాత అల్టిమేట్లీ మనకేమనిపిస్తున్నది, మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఇదిరా నాకు అనిపిస్తున్నది అని చెప్పలేని కూడా పోతున్నాము. అండ్ చాలా సందర్భాల్లో చెప్పనిస్తలేరు కూడా. సో ఐ డోంట్ నో ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది అని. బట్ ఎనీవేస్, ఐ థింక్ వీఆర్ రీచింగ్ ద ఎండ్ పాయింట్. ఒక గుంటూరు కారం, ఒక దేవర, ఒక కల్కి, అండ్ ఈ రోజు ఒక గేమ్ చేంజర్. ఏండ్లు బట్టినే ఈ సినిమాలు తీయనీకి. ఫ్యాన్స్ వచ్చి క్లిప్పులు తిప్పుతా ఉంటారు, పాటలు హిట్ అది ఇదని ఏదేదో చెప్తా ఉంటారు. ఈ అన్ని సినిమాలు ఎట్లున్నా మా హీరోలు చాలా బాగా చేసిర్రు, మేము చాలా ఎంజాయ్ చేసినామని ఏదో చెప్తా ఉంటారు. బట్ నో, ఇవి మంచి సినిమాలు కాదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ ఇవేవి కూడా గుర్తుండే సినిమాలు కాదు, గుర్తు పెట్టుకోదగ్గ సినిమాలు అంతకన్నా కాదు. అండ్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సారీ, బట్ అదే వాస్తవం. అగైన్ శంకర్ సార్ ఏం చేసిరు సార్, దేనికి సార్ ఇంత బడ్జెట్? తెలుగు వాళ్ళంటే అంత అమాయకులు అయిపోయారా సార్? మీరే చెప్పండి ఎందుకన్ని షెడ్యూళ్ళు, ఎందుకని అంతమంది సెకండ్ యూనిట్ డైరెక్టర్లు? ఒక సరైన బ్లాగ్ చెప్పండి, ఈ సరైన సీక్వెన్స్ చెప్పండి, ఒక సరైన ఫైట్ చెప్పండి, ఒక సరైన కాన్ఫ్రంటేషన్ సీన్ చెప్పండి, హీరో ఎందుకేం పని చేస్తుందని చెప్పండి, అసలు విలన్ ఏం చేస్తున్నాడు, లాస్ట్ కు చేంజ్ చేసిండని చెప్పండి. ఇవన్నీ ఉన్నాయా? అట్లీస్ట్ మీకన్నా ఏం తీసిర్రు, ఏమనుకున్నారు, ఇదన్నుందా? అంటే సినిమాలు ఇవేం కనబడలేదు మాకు, అందుకని అడుగుతున్నా మీకన్నా. సో మీరు అనుకున్నట్టు తీయలేకపోయారా ఏంటో అర్థం కావట్లేదు. దట్స్ వై దీస్ క్వశ్చన్స్. అగైన్ నో డిస్రెస్పెక్ట్, మీరు లెజెండే, కానీ ఇది గేమ్ చేంజర్ మీరు తీసినట్టు లేదు. అండ్ అగైన్ దట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ నిజమైతే చెప్పుకోవాలి కదా మనము. నేనైతే శంకర్ గారితోని చాలా చాలా డిసప్పాయింట్ అయినా. భారతీయుడు 2 తర్వాత కూడా మరీ అంత ఉండకపోవచ్చులే, ఏదోటి ఇస్తారు, అట్లీస్ట్ ఆ రియలిస్టిక్ సెట్టింగ్ లో ఆ బిగ్నెస్ అన్న కనిపిస్తుంది అని అనుకున్నా. బట్ లేదు, ట్రైలర్లు ఏం చూసినా సినిమాలు కూడా అట్లే ఉంది. అవే బట్టలు, అవే షాట్లు, ఆల్మోస్ట్ సేమ్. నాకు థియేటర్ లో మూవీ చూస్తున్నంత సేపు ఏది కూడా కొత్తగా చూస్తున్నా అనిపించలేదు. ట్రైలర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, అవే షాట్లు వస్తా ఉండే. అండ్ మిగిలిన కథ కూడా మనం ఊహించుకోవచ్చు. మేబీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి కొంచెం బెటర్ ఏమో, అదొక్కటి మనకు చూసిన ఫీలింగ్ వస్తుందేమో సినిమాలో. మిగతా ఎక్కడ కూడా ఏది కూడా చూసినట్టే అనిపించదు. సో ఎందుకు గుర్తుంటది, ఎట్లా గుర్తుంటది సినిమా? అగైన్ ఇన్నిట్ల కష్టం బై, ఇన్ని పైసలు నీకెందుకురా, నీ పైసలా అంటే కాదు, బట్ అంతే ఇక. అండ్ హీరోయిన్ ట్రాక్ అసలు ఎందుకుందో ఎవరికి తెలీదు. మేబీ కియారా అడ్వానికి, మనీష్ మల్హోత్రాకి ఇద్దరికే తెలుసు అనుకుంటా. బట్ దట్ ఈస్ నైదర్ హియర్ నార్ దేర్. బట్ ఎనీవే, గేమ్ చేంజర్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలి అంటే, ఒక కలెక్టర్ ఉంటాడు, అతను ఒకప్పుడు IPS, అండ్ ర్యాండమ్ గా వచ్చి సిస్టమ్ ని మార్చాలనుకుంటాడు. ఎందుకు అంటే శంకర్ హీరో, మరి మార్చిండా అంటే తెలియదు. అంటే నాకు తెలియక అర్థం అవ్వక కాదు, సినిమాలో లేదది. మరి సినిమాలో ఏముందిరా అంటే ఎస్జే సూర్య ఏదో చేస్తా ఉంటాడు, అది ఉందా అంటే ఉంది, అంతే. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఉంటది, విచ్ ఈజ్ ఓకే. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఓకే, అండ్ తమన్ స్కోర్ డీసెంట్, ఎంతో కొంత ఎంగేజ్ చేసి పెడతది. అంతే సినిమా. 100 కోట్లు పెట్టిర్రు, కొన్ని షాట్లలో ఎక్కడ పెట్టిర్రో తెలుస్తా ఉంటది, కానీ ఎందుకు పెట్టిర్రో అర్థం కాదు. దానికి తోడా ఇంపాక్ట్ కూడా తెలియదు. సో అగైన్ ఐ డోంట్ నో. పాటల పిక్చరైజేషన్ 75 crores ఓకే, బట్ బాగుందా అని నన్ను అడిగితే లేదు. జరగండి పాట కూడా 1-2 షాట్లు ఉంటాయి అంతే, దానికి మించి ఆ లిరికల్ వీడియోలో ఉన్నంతనే ఉంటది. సో ఏం పెద్దగా తెలియదు. రేపు పొద్దున చాలా మంది టీవీ స్క్రీన్లలో చూసి బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు అట్లీస్ట్, కానీ పెద్ద స్క్రీన్ మీద అంత ఏం పెద్దగా తేలిపోతుంది. బట్ ఎనీవే, నేను శంకర్ కాదు కాబట్టి, నాకు ఆ విజన్ లేదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు, పామరుడినే నేను. సో అది తెలుస్తా తెలియదని మీరు చూసి మీరే డిసైడ్ కండి. ఇంకా అంటే ఏ లెవెల్లో ఉంటదంటే, బేసిక్ సీన్ లో డ్రామా ఉండదు, ఆ కన్ఫ్రంటేషన్ సీన్ లో కన్ఫ్రంట్ గానికి ఏం ఉండదు, ఊరికి అరే గిరే అని అనుకుంటా ఉంటారు. అక్కడేదో డ్రామా క్రియేట్ చేయడానికి ఆ మోక బాట్లేసి ఏదో తిప్పుతా ఉంటాడు ఆ సినిమాటోగ్రఫర్. అరే ఒక పాయింట్ తర్వాత ఏమైతుంది రా బాయ్, ఎందుకు కెమెరా తిరుగుతుందని అర్థం కాదు మనకి. అండ్ ఇక ఒక్కసారి తిరుగుడు స్టార్ట్ చేసినాక ఆగదు, తిరుగుతూనే ఉంటది. అండ్ బై ద ఎండ్ మనకి తలకాయ పొట్ట తిరుగుతా ఉంటాయి. అండ్ చూసిర్రా, పొట్ట దగ్గర తలకాయ దగ్గర పొట్ట పెడుతున్నా, ఆ లెవెల్ కి తిరిగింది నాకు కూడా. బట్ ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే అదే చెప్తున్నా. ఇక రామ్ చరణ్ గారు ఆ
అప్పన్న రోల్లో పర్లేదు బానే చేసిర్రు. తమన్ స్కోర్ డీసెంట్ గా ఉన్నది. కొన్ని చోట్లల్లో అక్కడక్కడ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తది. బట్ దానికి మించి గుర్తు పెట్టుకోవడానికి ఏమీ లేదు గేమ్ చేంజర్ లో. సో ఇవి దారుణమైన సినిమా, బ్యాడ్ సినిమా కాదు, ఇది జస్ట్ ఒక సినిమా, మర్చిపోయే సినిమా. అండ్ అది ఎంత బాధాకరమైన విషయమో మీరే చెప్పండి. అగైన్ ఇన్నేళ్ల శ్రమ, ఇన్ని వందల కోట్లు కేవలం జస్ట్ గుర్తు పెట్టుకోగలగలేని సినిమా తీసినాం. మరి ఇది ఎవరి ఫాల్ట్ నాకు తెలియదు. ఇంకా ఆల్రెడీ బజ్ ఏం లేదు సినిమాకి. ఇంకా డే 1 తర్వాత ఎంత ఉంటుందో నాకు తెలియదు. సంక్రాంతి కదా ఎంతో కొంత చేస్తుందని అనుకుంటున్నా. బట్ ఓకే చూద్దాం. ఇక నేనైతే ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. శంకర్ గారు అంతే సార్. అండ్ వెళ్ళిపోయే ముందు ఓ మాట, ఇదంతా కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ ఒక జోక్ చేస్తుంది సినిమా. అది నాకు అసలు నచ్చలేదు. బట్ ఇంకా మొత్తం సినిమా ముందు దాన్ని పాయింట్ చేయడం వల్ల యూజ్ లేదు. సో యా, గేమ్ చేంజర్ ఫర్గెటబుల్ ఫిల్మ్. జై హింద్.